నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యాపారి హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్న ఒక వ్యాపారి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినాడు. అమ్మిన రైతు తన అవసరానికి భూమిని అమ్మివేసినాడు. అమ్మిన సందర్భంలో అతని యొక్క కుమారులు మైనర్లై ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు మేజర్లు అయిన తర్వాత ఆ పిల్లలు, మా నాన్నగారు అమ్మినటువంటి ఆ ట్రాన్సాక్షన్ అమ్మకం ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు, అది మా వారసత్వపు ఆస్తి అని కేసు ఫైల్ చేసినారు. సో ఇట్లాంటి సందర్భాలలో మనం మోసపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఏం చేయాలి? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది. ఈ సిపిసిలో మనకు ఆర్డర్ 12 రూల్ 1 ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తన అవసరానికి తనకు వాటాగా వచ్చిన భూమిని తన ఫ్యామిలీ నిమిత్తము, ఫ్యామిలీ అవసరాల కోసము అమ్మివేసిన తర్వాత తిరిగి తన మైనర్ కుమారుడు మేజర్ అయ్యాక వాళ్ళిద్దరు కొల్లుడైపోయి ఒక కుట్రతోని, ఒక కాన్స్పిరసీతోని మన మీద కేసు ఫైల్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు మనము న్యాయస్థానంలో నిరూపించగలిగితే ఆ కేసును న్యాయస్థానము డిస్మిస్ చేసేస్తుంది. కాబట్టి భూములు కొనేటప్పుడు మేజర్లైన పిల్లలు ఉంటే వారి సంతకాలు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.